ఒంగోలులో సుబ్బారావు గుప్తా ఈరోజు బాలినేని విల్లాస్ దగ్గరికి వెళ్ళి కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా బాలినేనికి చొక్కా విప్పి సవాల్ విసరటం జరిగింది. సుబ్బారావు గుప్తా ప్రధానంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, బాలినేని కొన్ని ప్రెస్ మీట్లలో ఆయన విమర్శలు చేయటం కూడా ఈరోజు వివాదాలు తారాస్థాయికి చేరాయి. అదేవిధంగా బాలినేని కొడుకు కట్టినటువంటి శ్రీకరి విల్లాస్, వెంగమొక్కలపాలెం దగ్గర ఉన్నటువంటి విల్లాసు మొత్తం అవినీతిమయం. సో దీంట్లో చాలా మందికి డబ్బులు కూడా ఎగ్గొట్టున్నారు. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పి సుబ్బారావు గుప్తా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. దీని మీద గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి కూడా బాలినేని నిన్న ఒంగోలు వచ్చిన తర్వాత సుబ్బారావు గుప్తా విషయం మాట్లాడిన తర్వాత సుబ్బారావు గుప్తా అదే రోజు తన ఆర్ఆర్ లెలిన్ షాప్లో ప్రెస్ మీట్ పెట్టి బాలినేని మీద ఆయనకి స్థాయికి మించి కూడా విమర్శలు చేయడం జరిగింది. సొక్కా విప్పి కూడా సుబ్బారావు గుప్తా ఛాలెంజ్ చేసి దమ్ముంటే రా చూసుకుందాం, రేపు నేను 12 గంటలకు నీ విల్లా దగ్గరికి వస్తాను, స్ట్రాంగ్గా తేల్చుకుందాం అని చెప్పి కూడా సుబ్బారావు గుప్తా సవాల్ విసరటంతో మళ్ళీ ఈరోజు ఉదయం 12 గంటలకి శ్రీకరి విల్లాస్ వెంగమొక్కలపాలెం దగ్గర ఉన్నటువంటి బాలినేని విల్లాస్ దగ్గరికి సుబ్బారావు గుప్తా వెళ్ళటంలో అక్కడ వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. సో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు సుబ్బారావు గుప్తాని అదుపులోకి తీసుకొని తాలూకా పోలీస్ స్టేషన్కి అయితే చేర్చడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు వైసీపీ నాయకులను కూడా ఆ విల్లాస్ దగ్గరకు కూడా ఎవరిని రానియకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరి కొద్దిసేపట్లో కూడా సుబ్బారావు గుప్తా బయటకు వస్తారని కూడా వాళ్ళ అనుచరులు అయితే మనకు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ విమర్శలు ఎవరి మీద చేస్తారనేది కూడా అందరూ వేచి చూడాల్సిన పరిస్థితి.